హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. సో ఈ రోజు మనం టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ద పల్లవ డైనాసిటీ, పల్లవ రాజవంశం గురించి చూడబోతున్నాం అనమాట. సో పల్లవ డైనాసిటీలో అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, వాళ్ళ రూల్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి సదర్న్ డైనాసిటీస్, సదర్న్ కింగ్డమ్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటి, టెంపుల్ ఆర్కిటెక్చర్. సో పల్లవ డైనాసిటీలో భాగంగా అది రూల్ చేసిన రాజులు ఎవరైతే ఉన్నారో, పల్లవ రాజవంశాన్ని రూల్ చేసిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి గ్రేట్ టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేశారో అవన్నీ కూడా మనకి ఈ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో రాబోతున్నాయి అనమాట. సో నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నోట్ డౌన్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద పల్లవ డైనాసిటీ? పల్లవ రాజవంశం యొక్క రాజధాని నగరం ఏది అని అడుగుతున్నారు. సో పల్లవుల రాజధాని ఏది అని అడుగుతున్నారు మనకి ఇక్కడ క్వశ్చన్లో. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి, కాంచీపురం, మదురై, తంజావూరు, నన్ ఆఫ్ ద ఎబోవ్, అంటే పై వాటిలో ఏది కాదు అని అంటున్నారు. సో మనకి పల్లవ డైనాసిటీ యొక్క క్యాపిటల్ సిటీ ఏది అని అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1లో ఉన్న కాంచీపురం అనమాట. సో కాంచీపురం అనేది పల్లవుల యొక్క ముఖ్య రాజధాని. అక్కడ అది మెయిన్గా సెంటర్ ఆఫ్ లెర్నింగ్, అండ్ అది మాత్రమే కాకుండా ఆర్కిటెక్చర్కి కూడా అది చాలా ఫేమస్ అనమాట. సో కాంచీపురం అనేది వాళ్ళ క్యాపిటల్. సో మిగతా ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మనకి మదురై ఉంది, తంజావూరు ఉంది. మదురై వచ్చేసి మనకి పాండ్యా కింగ్డమ్ యొక్క క్యాపిటల్ అనమాట, అండ్ తంజావూరు వచ్చేసి చోళా డైనాసిటీ ఉంది కదా, చోళా డైనాసిటీ వాళ్ళ యొక్క క్యాపిటల్. మెయిన్గా రాజరాజ చోళవన్ ఉన్నప్పుడు తంజావూరు నుంచి ఆయన రూల్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1కి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాంచీపురం అనేది పల్లవ డైనాసిటీ యొక్క రాజధాని. ఓకే, నౌ లెట్స్ సీ ద సెకండ్ క్వశ్చన్. మ్యాచ్ ద ఏన్షియంట్ ట్యాక్సెస్ ఆఫ్ ద పల్లవ ఆర్ చోళా పీరియడ్ విత్ దేర్ రెస్పెక్టివ్ డిస్క్రిప్షన్స్. పల్లవ మరియు చోళా కాలం నాటి పన్నులను వాటి వివరణలతో జతపరచండి అని మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో పల్లవ మరియు చోళా పీరియడ్ అని ఎందుకు ఇచ్చాం క్వశ్చన్లో అంటే, తమిళకం ఏరియా అంటే పల్లవులు, చోళులు వీళ్ళందరూ వస్తారు. వాళ్ళందరి పీరియడ్లో కూడా ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గానే ట్యాక్సెస్ అన్నీ ఉండేవి అనమాట. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ కావచ్చు, ట్యాక్సెస్ కావచ్చు, అది సిమిలర్గానే ఉండేవి. సో అందుకే మనకి క్వశ్చన్లో పల్లవ మరియు చోళా పీరియడ్ అని ఉందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు పల్లవులు మరియు చోళుల కాలం నాటి పన్నుల గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వాటిని ఏమని పిలుస్తారు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ఫస్ట్ ఏముంది, ఏ ద ట్యాక్స్ ఆన్ పామ్ వైన్స్, కళ్ళు గీతపై పన్ను. సో కళ్ళు గీత కార్మికులపై వేసే పన్నును ఏమని అంటారు అంటే ఇలం పూడ్చి అని చెప్పేసి పిలుస్తారనమాట. నెక్స్ట్ ట్యాక్సెస్ ఆన్ వాటర్, నీటిపై వేసే పన్ను. సో వాటర్ యూజ్ చేసుకున్నందుకు పన్ను వేయడం, లేదా ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరిగేషన్ ట్యాంక్స్ బిల్డ్ చేయడానికి, కెనాల్స్ని మెయింటైన్ చేయడానికి కూడా కొంచెం ట్యాక్స్ పీపుల్ మీద వేసేవాళ్ళు అనమాట. ఆ ట్యాక్స్ని ఏమని పిలుస్తారు అంటే కల్లాన కోణం అని చెప్పేసి పిలుస్తారనమాట. నెక్స్ట్ పోర్ట్ ట్యాక్స్ అంటే రేవు పన్ను. సో మ్యారిటైమ్ ట్రేడ్ అనేది పల్లవుల పీరియడ్లో చాలా ఫ్లరిష్ అయిందనమాట. సో ఈ మ్యారిటైమ్ ట్రేడ్ అంటే ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి కదా పల్లవులకి వేరే సామ్రాజ్యాలతో లేదా పక్క సామ్రాజ్యాలతో. వాళ్ళు ఏదైతే పోర్ట్స్ని వినియోగించుకుంటున్నారో ట్రేడింగ్ చేయడం కోసం, దాని మీద కూడా ట్యాక్స్ వేసేవాళ్ళు అనమాట. దానిని ఏమని పిలుస్తారు అంటే ఎట్టిగై కోణం అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ పాటర్స్, కుమ్మరి వారిపై పన్ను. సో ఇది ఓన్లీ కుమ్మరి వారిపైనే కాదు, బ్లాక్ స్మిత్ల మీద, గోల్డ్ స్మిత్ల మీద కూడా ఈ పన్ను వేసేవాళ్ళు. సో ఈ పన్నుని ఏమని పిలుస్తారు అంటే కళాకోణం అని చెప్పేసి పిలుస్తారు. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు. కళాకోణం. సో కళ్యాణకోణం అంటేనేమో నీటిపై వేసే పన్ను, కళాకోణం అంటేనేమో కుమ్మరి వారిపై వేసే పన్ను, అంటే విలేజ్ ఎకానమీ సస్టైన్ అవ్వడానికి ఈ పన్ను విధించేవారనమాట. సో ఇవి మన పల్లవులు మరియు చోళుల కాలం నాటి ట్యాక్సేషన్ సిస్టమ్స్. ఓకే, ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2లో ఉన్న A1, B2, C3 అండ్ D4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. విచ్ పల్లవ కింగ్ వాజ్ నోన్ బై ద టైటిల్ చిత్రకారపులి, టైగర్ ఎమాంగ్ ద ఆర్టిస్ట్? చిత్రకారపులి, కళాకారులలో పులి వంటి వాడు అనే బిరుదుని పొందిన పల్లవ రాజు ఎవరు అని అడుగుతున్నారు. సో చిత్రకారపులి అంటే ఏంటి అంటే, ఒక పర్సన్ పల్లవ డైనాసిటీలో ఒక కింగ్, ఒక రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆర్ట్స్, మ్యూజిక్, లిటరేచర్ అంటే ఎంతో అమితమైన ఇష్టం అనమాట. సో అందుకుగాను ఆయనకి ఈ బిరుదు రావడం జరిగింది, చిత్రకారపులి అని చెప్పేసి. సో ఎవరికి ఆ బిరుదు ఇచ్చారు అనేది మనకి క్వశ్చన్. ఆప్షన్స్లో ఏమిచ్చారు మనకి, నరసింహవర్మ 1 అంటే మొదటి నరసింహవర్మ, మహేంద్రవర్మ 1 మొదటి మహేంద్రవర్మ, అండ్ నందివర్మ, అండ్ ఆప్షన్ 4లో మనకి ఏమిచ్చారు నరసింహవర్మ 2 అంటే రెండవ నరసింహవర్మ.
సో చిత్రకార పులి అనే బిరుదు ఎవరికి ఉంది అంటే ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. మహేంద్రవర్మ 1కి చిత్రకార పులి అనే బిరుదు ఉందన్నమాట. ఆయనకి ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎన్నో పెయింటింగ్స్ కూడా వేయడం జరిగిందనమాట. అండ్ పెయింటింగ్, ఆర్ట్ అండ్ కల్చర్, లిటరేచర్లో ఆయన టాప్ ప్లేస్లో ఉండేవారు. అండ్ అది మాత్రమే కాకుండా ఆయన ఒక ఫేమస్ ప్లేని కూడా రచించడం జరిగింది. అదేది అనంటే మత్త విలాస ప్రహసన. ఇది సంస్కృతంలో ఆయన రచించడం జరిగిందనమాట. సో మనకి చిత్రకార పులి అని ఎవరిని పిలుస్తారు అంటే మొదటి మహేంద్రవర్మని పిలుస్తారు. మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. మనకి మిగతా ఆప్షన్స్లో ఎవరున్నారు? మొదటి నరసింహవర్మని మామల్ల అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. అంటే గ్రేట్ రెజ్లర్, చోళా కింగ్ పులకేసిన్ 2ని ఓడించడంలో ఈయనకి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ నందివర్మ వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ నిర్మించడంలో ఆయనకి ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. సో అంటే వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ని ఈయన టైం లైన్లో నిర్మించడం జరిగింది. అండ్ అది మాత్రమే కాకుండా పల్లవ డైనాసిటీ ఏదైతే ఉందో అందులో ఎక్కువ రోజులు అంటే ఎక్కువ ఇయర్స్ రూల్ చేసిన అతను నందివర్మ. అండ్ మనకి ఇంకొకరు ఎవరున్నారు? రెండో నరసింహవర్మ. ఈయనని రాజసింహ అని కూడా పిలుస్తారు. అండ్ మోర్ ఓవర్ ఈయన కూడా ఒక ఫేమస్ టెంపుల్ కన్స్ట్రక్షన్లో భాగం. ఏంటి ఆ టెంపుల్? కైలాసనాథ టెంపుల్. ఓకే, సో మనకి ఇక్కడ చిత్రకార పులి అనే బిరుదు ఎవరికి ఉంది అని అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2లో ఉన్న మహేంద్రవర్మ 1. సో మిగతా ఆప్షన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ వర్ ద renowned సెంటర్స్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాల్డ్ డ్యూరింగ్ ద పల్లవ పీరియడ్? పల్లవ కాలంలో ప్రసిద్ధి చెందిన ఉన్నత విద్యా కేంద్రాలను లేదా విద్యా సంస్థలను ఏమని పిలిచేవారు అని అడుగుతున్నారనమాట. సో పల్లవ డైనాసిటీలో, పల్లవ రూల్లో ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, ఎస్పెషలీ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని, లెర్నింగ్ సెంటర్స్ని ఏమని పిలిచేవారు అంటున్నారు. మనకు ఆప్షన్స్లో ఏమిచ్చారు? మఠాలు, విద్యాపీఠాలు, గటికలు, గచ్చలు. సో ఇక్కడ మనం ఒక ఆప్షన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. గచ్చలు అనేది అసలు పల్లవ డైనాసిటీలో ఈ పదం అనేదే లేదు. ఇంకొక ఆప్షన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అదేంటి అంటే విద్యాపీఠాలు. విద్యాపీఠాలు అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి మనకి. ఓన్లీ స్పెసిఫికల్లీ మనకి ఈ పల్లవ డైనాసిటీలో మాత్రమే లేవు. విద్యాపీఠాలు అంటే ఏంటి? ఎక్కడైతే విద్యని నేర్చుకోవచ్చో, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ని ప్రొవైడ్ చేస్తారో, నాలెడ్జ్ని మనం గెయిన్ చేయొచ్చో వాటిని విద్యాపీఠాలు అని పిలుస్తాం. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్స్లో ఏమడుగుతున్నారు? ఉన్నత విద్యా కేంద్రాలు లేదా విద్యా సంస్థలని పల్లవ డైనాసిటీలో ఏమని పిలిచేవారు అని అంటున్నారు. ఇక్కడ మనకి మిగిలిపోయినవి 2 ఆప్షన్స్. ఒకటి మఠాలు, ఇంకొకటి గటికలు. మఠాలు అంటే ఏంటి అంటే ఎవరైతే రిలీజియస్ మాంక్స్ ఉంటారో ఆ రిలీజియస్ మాంక్స్ ఉండే వాటిని మఠాలు అని పిలుస్తారు. సో అక్కడ వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తారు, కానీ స్పెసిఫికల్గా హయ్యర్ స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్ని వాళ్ళు ప్రొవైడ్ చేయరనమాట. సో మనకి మిగిలిపోయిన ఆప్షన్ ఏంటి? గటికలు. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. గటికలు అనేది మనకి ఎస్పెషల్లీ మనం కాంచీపురం వెళ్తే అక్కడ చాలా చూడొచ్చు. సో కాంచీపురం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ హబ్ ఫర్ దిస్ గటికలు. ఎందుకు అనంటే ఈ ప్లేస్లోనే మనం కాంచీపురంని జనరల్గా ఏమని పిలుస్తాం? ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ అ హయ్యర్ నాలెడ్జ్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట కాంచీపురంని. సో ఆ కాంచీపురంలో ఈ గటికలు చాలా వరకు ఉన్నాయన్నమాట. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 4కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సో ఈ గటికలలో మెయిన్గా వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. డ్యూరింగ్ ద reign of which Pallava king did the Chinese traveler హ్యూయాన్సాంగ్ విజిట్ కాంచీపురం? ఏ పల్లవ రాజు పాలనలో చైనా యాత్రికుడు హ్యూయాన్సాంగ్ కంచిని సందర్శించాడు అని అడుగుతున్నాడు. సో విచ్ చైనీస్ ట్రావెలర్, ఎస్పెషల్లీ హ్యూయాన్సాంగ్ పల్లవుల సామ్రాజ్యంలో ఎవరి టైం లైన్లో ఆయన వాళ్ళ సామ్రాజ్యాన్ని విజిట్ చేశారు అని మనకి క్వశ్చన్ అనమాట. మనకు ఆప్షన్స్లో ఏమిచ్చారు? నరసింహవర్మ 1, మహేంద్రవర్మ 1, మహేంద్రవర్మ 2 అండ్ నందివర్మ. సో హ్యూయాన్సాంగ్ మనకి మెయిన్గా ఆప్షన్ 1లో ఉన్న నరసింహవర్మ 1 టైం లైన్లో ఆయన ఈ కంచికి విజిట్ చేయడం జరిగిందనమాట. సో హ్యూయాన్సాంగ్ ఏం చెప్తారు కంచికి విజిట్ చేసినప్పుడు? సో ఈ ప్లేస్ అసలు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అండ్ ఈజ్ నోన్ యాజ్ ఎ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇక్కడ ఎన్నో బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ ఉన్నాయి అండ్ నియర్లీ 10,000 మాంక్స్
నేను కంచికి విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నారు అని చెప్పేసి హ్యూయాన్సాంగ్ కంచి గురించి ప్రేజ్ చేస్తూ చెప్పడం జరుగుతుందన్నమాట. సో మొదటి నరసింహవర్మ పీరియడ్లోనే హ్యూయాన్సాంగ్ కంచిని విజిట్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్స్లో మనకి మిగతా వాళ్ళు ఎవరున్నారు? మొదటి మహేంద్రవర్మ, రెండవ మహేంద్రవర్మ మరియు నందివర్మ. సో మొదటి మహేంద్రవర్మ వచ్చేసి నరసింహవర్మ యొక్క ఫాదర్ అనమాట. ఈయన పీరియడ్ని గోల్డెన్ ఎరా ఆఫ్ పల్లవాస్ అని చెప్పేసి పిలుచుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకరు ఎవరున్నారు? రెండవ మహేంద్రవర్మ ఎవరు? నరసింహవర్మ 1 యొక్క సన్ అనమాట. ఈయన చాలా తక్కువ పీరియడ్ పల్లవ డైనాసిటీని రూల్ చేయడం జరిగింది. సో ఈయన ఉన్నప్పుడు వేరే డైనాసిటీస్తో ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ జరిగేవన్నమాట. సో ఈయన టైం లైన్ చాలా తక్కువ. నెక్స్ట్ ఎవరు? నందివర్మ. సో నందివర్మ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ రూలర్స్ ఆఫ్ పల్లవ డైనాసిటీ. కానీ ఇనిషియల్ ఫేజెస్లో కాకుండా లేటర్ పల్లవాస్లో ఈయన ఇంపార్టెంట్ రూలర్ అనమాట. ఓకేనా? సో మనకి ఇక్కడ క్వశ్చన్లో హ్యూయాన్సాంగ్ ఎవరి టైం లైన్లో కంచిని విజిట్ చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొదటి నరసింహవర్మ పీరియడ్లో విజిట్ చేయడం జరిగిందనమాట. సో మహేంద్రవర్మ చనిపోయిన తర్వాత ఆయన హ్యూయాన్సాంగ్ కంచికి రావడం జరిగింది.